మనం ఉదయం నిద్రలేవగానే బహుశా ఏదో ఒక తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతాం కదా. ఖచ్చితంగా. కోపమో లేక విపరీతమైన సంతోషమో. అవును, లేదా ఒక అకారణమైన భయం కూడా కావచ్చు. ఆ క్షణంలో మనం గమనిస్తే ఆ భావన ఎంత బలంగా ఉంటుందంటే బేసిక్గా ఆ కోపమే మనం అని, ఆ భయమే మన ఉనికి అని అనిపిస్తుంది. నిజమే. మనల్ని ఆ ఫీలింగ్స్ పూర్తిగా కమ్మేస్తాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇదంతా ఒక మానసికమైన వల అని, ఈ వల నుండి బయటపడటానికి ఒక నిర్దిష్టమైన మార్గముందని ప్రాచీన తత్వశాస్త్రం ఎప్పుడూ చెప్పింది. అవును. సో ఈరోజు మన ఈ మూలాల లోతైన అన్వేషణలో మహానిదాన సూత్రం 2 అనే ఒక అత్యంత గహనమైన మూల గ్రంథాన్ని విశ్లేషించబోతున్నాం. అసలు మనిషి ఉనికి అంటే ఏమిటి, మనసు దేనికి బానిసవుతుంది, మరియు ఈ వలయం నుండి బయటపడే మార్గమేమిటి అని కూడా. కరెక్ట్. ఈ విషయాలను ఈ మూలాలు ఎలా మ్యాపింగ్ చేశాయో ఒక్కసారి విడమర్చి చూద్దాం. బేసిక్గా మనిషి తనను తాను ఎలా అర్థం చేసుకుంటాడు అనేది మన మెయిన్ మిషన్ ఈరోజు. ఈ గ్రంథాన్ని మనం లోతుగా పరిశీలించినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం కొన్ని సిద్ధాంతాలను గాల్లో వదిలేయదు. ఓహో, అంటే ప్రాక్టికల్గా ఉంటుందా? అవును, చాలా ప్రాక్టికల్. అసలు మనిషి మనసు ఎలా పనిచేస్తుంది, దాని మెకానిజం ఏమిటి అని ఒక సైంటిఫిక్ పద్ధతిలో వివరిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, మనం దేనినైతే నేను లేదా నా ఆత్మ అని బలంగా నమ్ముతామో, అసలు దాని చుట్టూ మనిషి ఎంత సంక్లిష్టమైన చట్రాన్ని నిర్మించుకున్నాడో ఈ మూలాలు చాలా సున్నితంగా బయటపెడతాయి. వావ్! అయితే ఆ నేను లేదా ఆత్మ అనే పాయింట్ నుండే మొదలు పెడదాం. ఎందుకంటే మానవ చరిత్రలో అదొక అంతుచిక్కని ప్రశ్న కదా. నిజమే, చాలా పెద్ద ప్రశ్నది. అసలు ఆత్మ అంటే ఒక ఆకారమున్న వస్తువా? దానికొక హద్దు ఉందా? ఈ మూలాల్లో దీని గురించి చాలా భిన్నమైన వాదనలు ప్రస్తావించినట్లున్నారు కదా. అసలు ప్రాచీనులు ఈ ఆత్మను ఎన్ని రకాలుగా వర్గీకరించడానికి ప్రయత్నించారు? ప్రధానంగా చూస్తే ఆత్మ గురించి 4 వాదనలు, అలాగే వాటిని ఖండించే మరో 4 వాదనలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఓకే, ఆ 4 వాదనలు ఏంటి? మొదటిది, ఆత్మకు ఒక ఖచ్చితమైన రూపం ఉంది మరియు దానికి ఒక పరిమితి లేదా సరిహద్దు ఉంది అని కొందరు నమ్ముతారు. రైట్, అంటే ఒక ఫిజికల్ వస్తువులాగా అన్నమాట. అవును. ఇక రెండవ వాదన ఏమిటంటే, ఆత్మకు రూపం ఉంది కాని అది అనంతమైనది, దానికి హద్దులు లేవు అని. ఒక నిమిషం, రూపముండి హద్దులు లేకపోవడమేంటి? అది వాళ్ల నమ్మకం. ఇక మూడవ వర్గం వారేమంటారంటే, ఆత్మకు ఎలాంటి రూపం లేదు కాని అది ఒక పరిమితికి లోబడి ఉంటుంది అంటారు. ఓహో, ఆకారం లేదు కాని బౌండరీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నాలుగవది, దానికి రూపం లేదు, అలాగే అది అనంతం అని వాదిస్తారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కోణం కూడా ఉంది. అదేంటి? మనిషి ఈ ఆత్మను కేవలం ప్రస్తుతానికి మాత్రమే పరిమితం చెయ్యరు. అంటే కొందరు వర్తమానంలో నా ఆత్మ ఇలా ఉంది అని ఫిక్స్ అయిపోతే, మరికొందరు ప్రస్తుతం నా ఆత్మ ఈ రూపంలో లేకపోయినా భవిష్యత్తులో నేను అలాంటి ఆత్మను పొందుతాను అని ఆశిస్తారు. ఇది వింటుంటే నాకొక విషయం అనిపిస్తోంది. మనం జనరల్గా ఆకాశంలో తేలియాడే మబ్బులను చూసినప్పుడు ఆ మబ్బులకు ఒక ఖచ్చితమైన ఆకారాన్ని ఆపాదించడానికి ప్రయత్నిస్తాం గదా. అవును, చాలా సహజమది. ఆ మబ్బు ఏనుగులా ఉందనో పక్షిలా ఉందనో ఊహించుకుంటాం. దానికొక బరువు కూడా మనమే ఇచ్చేస్తాం మనసులో. వాస్తవానికి అక్కడ ఎలాంటి స్థిరమైన ఆకారం లేదు. కరెక్ట్. అసలు మనిషి ఎందుకు ఎప్పుడూ ఇలా అమూర్తమైన, కంటికి కనిపించని విషయాలకు కూడా ఒక పరిమితులు గీయడానికి ఆరాటపడతాడు? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఇదంతా బేసిగ్గా ఒక మానసిక భద్రతాభావం. మన మెదడుకు దేనినైనా ఒక చట్రంలో ఇమిడ్చి చూడటం అలవాటు. అంటే ఫ్రేమ్ చేయడం. అవును. ఒక రూపం, ఒక హద్దు ఉంటేనే దాన్ని మనం అర్థం చేసుకున్నామని, దాన్ని మనం నియంత్రించగలం లేదా పట్టుకోగలము అని మనసు నమ్ముతుంది. రైట్, మన కంట్రోల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా. అందుకే అనంతమైన ఆత్మను కూడా తమ పరిమితమైన ఆలోచన పరిధిలోకి తెచ్చుకోగడానికి మనుషులు అలా ప్రయత్నిస్తారని మూలాలు చాలా స్పష్టంగా విశ్లేషిస్తున్నాయి. వావ్, మేక్ సెన్స్. అయితే ఈ సూత్రంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. అదేంటంటే దాని నిష్పాక్షికత. నిష్పాక్షికత అంటే బ్యాలెన్స్డ్గా చెప్పడమా? అవును. ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించే వర్గాన్ని కూడా ఇది సమానంగా ప్రస్తావించింది. అంటే నా ఆత్మకు ఎలాంటి రూపం లేదు, దానికి ఏ పరిమితులు లేవు అని వాదించేవారి గురించి కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేసింది. అంటే ఆత్మను ఇలాంటి భౌతికమైన లేదా కాలపరమైన కొలమానాలతో బంధించడం అసాధ్యం, అదంతా కేవలం మన భ్రమ అని చెప్పడమే కదా దీని ఉద్దేశం? ఎగ్జాక్ట్లీ.
అదొక పెద్ద భ్రమ. సరే, ఒకవేళ ఆత్మ అనేది ఒక భౌతికమైన ఆకారం కాకపోతే మన మెదడు వెంటనే తనకు తెలిసిన తాను అనుభవించే మరో వాస్తవాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అదే మన భావోద్వేగాలు. అవును, ఆ ఉచ్చులో చాలా సులభంగా పడిపోతాం. మనం రోజూ అనుభవించే కోపం, బాధ, సంతోషం అసలు మన భావనలే, అంటే మన ఫీలింగ్స్ లేదా వేదనయే ఆత్మ అని భ్రమపడే ఒక పెద్ద వల గురించి ఈ మూలాల్లో ప్రస్తావించారు కదా, దాన్నే ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఈ వేదన మరియు ఆత్మ మధ్య ఉన్న సంబంధంపై 3 ప్రధాన దృక్కోణాలను ఈ మూలం చర్చిస్తుంది. ఓకే, మొదటిదేంటి? మొదటిది, వేదనే నా ఆత్మ. అంటే బేసిగ్గా నా ఫీలింగ్స్ నేను ఒకటే అని నమ్మడం. అంటే నాకు బాధ వస్తే ఆ బాధే నేను అనుకోవడం. అవును. ఇక రెండవది, వేదన ఆత్మ కాదు, వేదన లేకపోవడమే ఆత్మ. అంటే భావోద్వేగాలు ఏమీ లేని శూన్యస్థితే ఆత్మ అని అనుకోవడం. ఇంట్రెస్టింగ్. మరి మూడవది? మూడవది, వేదన ఆత్మ కాదు, కాని ఆత్మ వేదనను పొందుతుంది. దీన్నే వేదనాధర్మమే ఆత్మ అంటారు. అంటే నా ఆత్మ వేరు, కాని అది ఈ ఫీలింగ్స్ను అనుభవిస్తుంది అని నమ్మడం. దీన్ని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మనం. ఒక వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నాడనుకుందాం. అప్పుడు ఆ కోపమే తన ఆత్మ కూడా కోపంగా ఉన్నట్లా? అంటే మొదటి వాదన ప్రకారం అంతే కదా. అదే కదా సమస్య. ఉదయం మనం చాలా సంతోషంగా ఉంటాం, మధ్యాహ్నం ఆఫీస్లో ఏదైనా జరిగి కోపం వస్తుంది, రాత్రికి ఏదో తలుచుకుని బాధపడతాం. ఇవన్నీ ఆత్మ అయితే మన ఆత్మ ఇలా క్షణం ఒక రోలర్ కోస్టర్లాగా మారిపోతున్నట్లా? ఇది వినడానికే లాజికల్గా అనిపించడం లేదే. కరెక్ట్. మీరు పట్టుకున్న ఈ పాయింట్కే ఆ మూలాలు ఒక అద్భుతమైన లాజిక్తో సమాధానమిచ్చాయి. ఆ 3 వాదనలు ఎందుకు తప్పు అని నిరూపించడానికి ఒక సైంటిఫిక్ వివరణను వాడాయి. ఓహో, ఎలా నిరూపించారు? ప్రధానంగా మనకు 3 రకాల వేదనలుంటాయి: సుఖవేదన, దుఃఖవేదన మరియు అదుఃఖమ సుఖవేదన. ఈ మూడోదేంటి, అదుఃఖమ సుఖవేదన అంటే? ఇది సుఖం, దుఃఖం కానటువంటి ఒక తటస్థ స్థితి, అంటే న్యూట్రల్ స్టేట్ అన్నమాట. ఓకే, అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి ఈ మూడింటిని ఒకేసారి పొందలేడు. సుఖమున్నప్పుడు దుఃఖముండదు, దుఃఖమున్నప్పుడు సుఖముండదు. అవును, లాజికల్. కాబట్టి వేదనే ఆత్మ అయితే సుఖం పోయి దుఃఖం వచ్చినప్పుడు ఒక ఆత్మ చనిపోయి మరో ఆత్మ పుట్టిందట్లా కాదు కదా. అబ్బా, వాట్ ఏ పాయింట్! పైగా ఈ భావోద్వేగాలన్నీ అనిత్యమైనవి, అవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మూలాల్లో ప్రతీత్య సముత్పన్నం అని ఒక పదాన్ని వాడారు. వెయిట్, ఒక్క నిమిషం. ఈ ప్రతీత్య సముత్పన్నం అనే పదం వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. ప్రాక్టికల్గా దీని అర్థమేమిటి? ప్రతీత్య సముత్పన్నం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకదానిపై ఆధారపడి మరొకటి పుట్టడం, దేనికి స్వతంత్ర ఉనికి లేదు అనర్థం. ఓకే, అంటే ఒక చైన్ రియాక్షన్ లాగానా? యా. ఉదాహరణకు, మీకు కోపం వచ్చింది అంటే అది దానంతట అదే గాల్లోంచి ఊడిపడలేదు కదా. ఎవరో ఒక మాట అనడం వల్లో లేదా ఒక సంఘటన జరగడం వల్లో ఆ కోపం పుట్టింది. అవును. ఆ సంఘటన ముగిసిపోగానే ఆ కోపం కూడా నెమ్మదిగా కరిగిపోతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడియున్న చైన్ రియాక్షన్స్, నశించిపోయే స్వభావమున్నవి. పగిలిపోయే నీటిబుడగలాంటి వేదనను శాశ్వతమైన ఆత్మ అనుకోవడం పూర్తిగా అసంబద్ధం అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఓహో, వాటర్ బబుల్ లాగా అన్నమాట. చాలా క్లియర్గా అర్థమైంది. ఒక నీటి బుడగ ఏర్పడుతుంది, పగిలిపోతుంది. ఆ బుడగను ఇదే శాశ్వతమైన నేను అని పట్టుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. ఖచ్చితంగా. మరి రెండవ వాదన సంగతేంటి? వేదన లేకపోవడమే ఆత్మ అంటారు కదా, దాన్ని ఎలా ఖండించారు? అది కూడా చాలా ఆసక్తికరమైన వాదన. ఒకవేళ వేదనలు పూర్తిగా ఆగిపోయిన స్థితిని ఒకసారి ఊహించుకోండి. అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా? అవును, ఎటువంటి ఫీలింగ్, ఎటువంటి సెన్సేషన్ లేదు. అలాంటప్పుడు నేనున్నాను అన్న ఎరుక లేదా భావన కూడా అక్కడుండదు కదా. పాయింటే, నేననే ఫీలింగ్ కూడా ఒక వేదనే కదా. ఎగ్జాక్ట్లీ. ఏ స్పృహ లేనప్పుడు దాన్ని అసలు ఆత్మాని ఎలా డిఫైన్ చేస్తాం? ఇక మూడవ వాదనైన ఆత్మవేదనను అనుభవిస్తుంది అనేది కూడా తప్పు. ఎందుకంటే అనుభవించేది కేవలం ఈ భౌతిక దేహం మరియు మనస్సు మాత్రమే. ఈ గహనమైన సత్యాన్ని గ్రహించిన భిక్షువు ఆ వేదనను కాని, వేదనారాహిత్యాన్ని కాని ఆత్మగా చూడడు. తన భావోద్వేగాలకు తను అతీతుడిని అని తెలుసుకుంటాడు కాబట్టే ఆ ఫీలింగ్ ట్రాప్ అనే వల నుండి విముక్తుడవుతాడు. రైట్. ఇక్కడికి మనకొక స్పష్టత వచ్చింది. ఆత్మ అనేది ఒక భౌతికమైన రూపం కాదు, అలాగని మనలో కలిగే ఈ ఫీలింగ్స్ లేదా వేదన కూడా కాదు అని తెలుసుకున్నాం. అవును. మరి ఇదంతా తెలుసుకుని దేనికి అతుక్కోకుండా నిర్వాణం పొందిన ఆ విముక్తుడికి, అంటే ఆ తథాగతుడికి మరణానంతరం ఏం జరుగుతుంది? చాలా మందికి వచ్చే అతిపెద్ద సందేశం ఇదే. అవును కదా, చనిపోయిన తర్వాత ఆయన ఉంటాడా
లేక ఉండడా? అసలు దీన్నెలా వివరించారు మూలాల్లో? ఈ ప్రశ్న చుట్టూ మానవ మేధస్సు అల్లిన వాదనలు అన్నీ ఇన్ని కావు. చనిపోయిన తర్వాత తథాగతుడు ఉంటాడా లేక ఉండడా? ఉంటూ ఉండకుండా ఉంటాడా లేకసలు రెండూ కాలా? ఓ మై గాడ్, ఇన్ని కాంబినేషన్సా? యా, మనిషి మెదడుకు తోచిన లాజికల్ కాంబినేషన్స్ అన్నీ బయటకు తీశారు. కాని ఈ మూలాలేం చెబుతున్నాయంటే ఈ ప్రశ్నలేవీ అసలు సరైనవి కావు అని. అంటే ఆ ప్రశ్నలకే అర్థం లేదా? అవును, వీటి ద్వారా మనం ఆ సత్యాన్ని పట్టుకోలేము అని తేల్చి చెప్తున్నాయి. ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే, పుట్టుక నుండే కేవలం బ్లాక్ అండ్ వైట్ రంగులు మాత్రమే చూసిన ఒక వ్యక్తికి ఎరుపు రంగు ఎలా ఉంటుందో మన భాషలో వివరించడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. వావ్, చాలా కరెక్ట్గా చెప్పారు. మన దగ్గరున్న పదాలన్నీ కేవలం ఆ తెలుపు నలుపుల చుట్టూనే తిరుగుతాయి గదా. అంటే ఇక్కడ భాషకున్న పరిమితులు మనకు కనిపిస్తున్నాయా? దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూడాలి. అవును, మన భాష, మన పదజాలం, మనం రోజువారీగా మాట్లాడుకునే వ్యవహారం, మన తెలివితేటలు ఇవన్నీ ఎక్కడికి పరిమితం? మన ప్రపంచానికి మాత్రమే కదా. ఎగ్జాక్ట్లీ. ఈ జనన మరణాల సంసార చక్రం ఎక్కడి వరకు వ్యాపించుందో అక్కడి వరకే మన ఆలోచనలు, మన మాటలు పనిచేస్తాయి. తథాగతుడు అంటే ఆ సంసార చక్రాన్ని బద్దలు కొట్టుకొని ఆవలి తీరానికి వెళ్ళినవాడు. ఓహో. ఆ చక్రం లోపల ఉన్న టూల్స్తో, అంటే ఈ పరిమితమైన భాషతో ఆ చక్రం బయట ఉన్న స్థితిని వర్ణించడం అసాధ్యం. ఉన్నాడా లేడా అనేవి కేవలం మనం సృష్టించుకున్న ద్వంద్వాలు. విముక్తి పొందిన ఆ స్థితి ఈ ద్వంద్వాలకు పూర్తిగా అతీతమైనది. అంటే ఆ అత్యున్నత స్థితిని భాషతో అస్సలు వివరించలేము. దాన్ని కేవలం అనుభవించాలి అని వదిలేశారు. అవును. అది సరే, మన ఊహకు పరిభాషకు అందని ఆ ఆవలి తీరం సంగతి కొద్దిసేపు పక్కన పెడితే, అసలు వాస్తవ ప్రపంచంలో ఈ సృష్టిలో మనస్సు లేదా చైతన్యం ఏ ఏ స్థాయిల్లో నిలిచుంటుందో ఈ మూలాలు ఒక అద్భుతమైన మ్యాపింగ్ చేశాయిగదా. అవును, దాన్ని చైతన్యపు 7 మజిలీలు లేదా విజ్ఞాన స్థితులు అంటారు. రైట్. ఈ మ్యాప్ గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ విశ్వంలో చైతన్యం ఏ ఏ రూపాల్లో, ఏ ఏ కాంబినేషన్స్లో ఉంటుందో ఇది చాలా విపులంగా వివరిస్తుంది. ఇందులో 7 విజ్ఞాన స్థితులు, వాటితో పాటు 2 ఆయతానాలు ఉన్నాయి. ఓకే, మొదటి స్థితి ఏంటి? మొదటి స్థితి చూస్తే భిన్నమైన శరీరాలు మరియు భిన్నమైన ఆలోచనలు అంటే సంజ్ఞలు ఉంటాయి. మనుషులు, అలాగే కొందరు దేవతలు ఈ కోవలోకి వస్తారు. మన శరీరాలు వేరు, మన ఆలోచనలు వేరు కదా. అవును, బేసిక్ హ్యూమన్ లెవెల్ ఇది. రెండవ స్థితిలో శరీరాలు భిన్నంగా ఉంటాయి కాని ఆలోచన లేదా సంజ్ఞ ఒకటే ఉంటుంది. ఉదాహరణకు బ్రహ్మకాయిక దేవతలు. వెయిట్, శరీరాలు వేరుగా ఉంటాయి కానీ ఆలోచన ఒకటే ఉంటుందా? అంటే ఒక ఐడెంటికల్ ట్విన్స్ లాగా అనుకోవచ్చా మనం? దాదాపుగా అంతే. భౌతికంగా వారు వేరుగా ఉన్నా వారి మానసిక స్థితి, ఆలోచనా విధానం అంతా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఇక మూడవ స్థితి దీనికి రివర్స్. శరీరం ఒకటే కాని ఆలోచనలు వేరు. ఆభాస్వర దేవతలు ఇలా ఉంటారు. అంటే భౌతికంగా అంతా ఒకేలా ఉన్నా మానసికంగా ఎవరి ప్రపంచం వారిదే. ఓకే. నాలుగవ స్థితికి వచ్చేసరికి ఒకే శరీరం, ఒకే సంజ్ఞ. శుభకృత్స్ర దేవతలు ఈ కోవలోకి వస్తారు. ఇక్కడ పూర్తి ఏకరూపత ఉంటుంది. ఈ మొదటి 4 స్థితులు వింటుంటే నాకు ఒక వీడియో గేమ్లో ఒక్కో లెవెల్కు వెళుతున్న కొద్దీ గ్రాఫిక్స్, ఫిజిక్స్ రూల్స్ మారిపోయినట్లుగా ఉంది. భలే చెప్పారు. మనిషి లెవెల్లో ఒక రూలుంటే ఆ పై స్థాయికి వెళ్లేసరికి భౌతికత, మానసికత మధ్య ఉన్న కాంబినేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఎన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయో కదా. అవును. కానీ ఇక్కడ దాకా ఏదో ఒక రూపం లేదా శరీరం గురించే మాట్లాడారు. ఆ తర్వాతి స్థితిలో పూర్తిగా భిన్నంగా ఉన్నాయనుకుంటా. అక్కడే అసలైన మార్పొస్తుంది. 5వ స్థితికొచ్చేసరికి భౌతికమైన రూపాన్ని, భేదభావాన్ని పూర్తిగా దాటేస్తారు. దీన్నే ఆకాశానంత్యాయతనం అంటారు. అంటే అనంతమైన ఆకాశం మాత్రమే ఉందని స్పృహ. అక్కడ భౌతికమైన హద్దులు లేవు. వావ్. 6వది, దాన్ని కూడా దాటి ఆ ఆకాశం కూడా కాదు, కేవలం విజ్ఞానం లేదా చైతన్యం మాత్రమే అనంతం అని తెలుసుకునే విజ్ఞానానంత్యాయతనం. అంటే కేవలం కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుందన్నమాట. యా. ఇక 7వ స్థితి ఇక్కడేమీ లేదు, శూన్యం అని అనుకుని అకించన్యాయతనం లేదా రీల్మ్ ఆఫ్ నథింగ్నెస్. ఇవి కాకుండా అసంజ్ఞసత్వాయతనం, నేవసంజ్ఞానాసంఖ్యాయతనం అనే మరో 2 స్థితులను కూడా మూలాలు సూచించాయి. ఆ పేర్లు పలకడానికే కష్టంగా ఉంది. వాటి అర్థమేంటి? ఇక్కడ బేసిక్గా స్పృహ ఉందా లేదా అని కూడా చెప్పలేనంత సూక్ష్మమైన స్థితి ఉంటుంది. ఇదంతా వినడానికి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది, కానీ నాకొక చిన్న సందేహం వస్తోంది.
మనం ఈ అనంతమైన ఆకాశం, అనంతమైన చైతన్యం లాంటి కాస్మిక్ లెవెల్స్ గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? మ్మ్. అంటే దీని వెనుక ఉన్న మెయిన్ ఉద్దేశమేమిటి? ఇక్కడే మనం అసలైన మెకానిజంని అర్థం చేసుకోవాలి. ఈ స్థితులన్నీ ఉన్నాయని తెలుసుకోవడం ఇక్కడ పాయింట్ కాదసలు. ఇవన్నీ కేవలం మజిలీలు మాత్రమే, గమ్యస్థానాలు కావు. ఓహో, అంటే ఇవి ఫైనల్ డెస్టినేషన్స్ కావా? కానే కాదు. ఒక నిజమైన అన్వేషకుడు ఈ 7 మజిలీలను 5 కోణాల్లో చూస్తాడు. ఆ 5 కోణాలేంటి? వాటి పుట్టుకేమిటి? వాటి అస్తమయమేమిటి? అందులో ఉన్న రుచి లేదా ఆకర్షణ ఏమిటి? అందులో దాగి ఉన్న ప్రమాదం ఏమిటి? మరియు వాటి నుండి బయటపడటం ఎలా? ఈ 5 విషయాలు అబ్జర్వ్ చేస్తాడు. వెయిట్, ప్రమాదం ఏముంటుంది? ఆ అనంతమైన ఆకాశం లేదా శూన్యం అనే ఫీలింగ్ చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది కదా, అందులో ప్రమాదం ఎక్కడుంది? అదే అతిపెద్ద ప్రమాణం. ఆ ప్రశాంతతకు, ఆ అధునాతనమైన మానసిక స్థితికి అతుక్కుపోవటం. దాన్ని చూసి మురిసిపోతూ అక్కడే ఆగిపోవటం. ఓ, అంటే అక్కడే స్టక్ అయిపోవడం అన్నమాట. యా, అది కూడా ఒక వలే అని, అది శాశ్వతం కాదని తెలుసుకోలేకపోవడమే ఇక్కడ ప్రమాదం. ఈ 5 విషయాలు పూర్తిగా తెలుసుకున్నవాడు మాత్రమే ఈ స్థితులు ఎంత అద్భుతంగా ఉన్నా వాటిపై వ్యామోహం పెంచుకోడు, దేనికి అతుక్కోడు. అప్పుడే అతడు ఆ మ్యాట్రిక్స్ను దాటి ప్రజ్ఞావిముక్తుడవుతాడు. వావ్, సూపర్. అంటే ఆ వీడియో గేమ్లో ఎన్ని అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నా, లెవెల్స్ పెరిగే కొద్దీ ఎంత పవర్స్ వచ్చినా అదొక గేమ్ మాత్రమే అని తెలుసుకొని దానికి అడిక్ట్ కాకుండా ఉండటం లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ, చాలా సింపుల్గా చెప్పారు. సరే, మరి ఈ విజ్ఞాన స్థితుల వలం నుండి బయటపడి సంపూర్ణమైన స్వేచ్ఛను ఎలా పొందుతారు? దీని గురించి చెప్పే అత్యున్నత ప్రక్రియే ఆ 8 విమోక్షాలు లేదా 8 లిబరేషన్స్ అని మూలాలు చెప్తున్నాయి కదా. అవును. ఈ 8 దశల ద్వారా ఒక వ్యక్తి ఎలా స్వేచ్ఛ పొందుతాడు? ఆ మెకానిజం ఏమిటో కొంచెం చెప్తారా? తప్పకుండా. ఈ విమోక్షాలు అనేవి మనసును బంధాల నుండి విడిపించే ఒక ఖచ్చితమైన ప్రాక్టికల్ గైడ్. ఇది ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సిన ఒక పరిణామక్రమం. ఓకే. మొదటి దశలో ఒక వ్యక్తి తన లోపల రూపముందనే ఎరుకతోనే బయట ఉన్న రూపాలను చూస్తాడు. రెండవ దశకు వచ్చేసరికి తన లోపలి రూపంపై వ్యామోహాన్ని వదిలేసి కేవలం బయటివాటిని మాత్రమే చూస్తాడు. అంటే డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. యా. మూడవ దశలో ఇది శుభప్రదం, ఇది అశుభం అనే ద్వంద్వభావనను దాటుతాడు. అంటే బేసిక్గా ఇష్టం, అయిష్టం అనే జడ్జ్మెంట్స్ లేకుండా కేవలం ఉన్నది ఉన్నట్లుగా చూస్తాడనమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. ఇక ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్న స్థితుల గుండా ప్రయాణిస్తాడు. భౌతికమైన రూపాలను వదిలేసి ఆకాశం అనంతం అనే స్థితిని సాధిస్తాడు. దాన్ని వదిలేసి విజ్ఞానం అనంతం అనే స్థితికి వెళ్తాడు. దాన్ని కూడా దాటి ఏమీ లేదు అనే అకించన్యాయతనం స్థితికి చేరుకుంటాడు. ఆ తర్వాత 7వ దశలో సంజ్ఞ, అసంజ్ఞ అనే భేదం లేని స్థితికొస్తాడు. ఓకే, ఇక్కడదాకా అర్థమైంది. మరి ఫైనల్గా చివరిగా 8వ దశ. దీన్నే సంజ్ఞావేధయిత నిరోధం అంటారు. సంజ్ఞావేధయిత నిరోధం వినడానికి చాలా బరువైన పదంలా ఉంది కదా. దీని సింపుల్ అర్థమేంటి? అంటే అన్ని రకాల ఆలోచనలు అంటే పర్సెప్షన్ మరియు భావనలు అంటే ఫీలింగ్ ఇవన్నీ పూర్తిగా నిరోధించబడిన స్థితి. ఇది మనస్సుకు లభించే అత్యున్నతమైన, సంపూర్ణమైన విశ్రాంతి. ఎటువంటి అల్లరి, ఎటువంటి అలజడి లేని ప్రశాంతత. సో ఇదొక వరుస క్రమంలో కింది నుండి పైకి జరిగే ప్రయాణంలా ఉంది. కాని ఒకసారి ఈ అత్యున్నత స్థితికి చేరిన తర్వాత అంతా అయిపోయినట్లేనా? ఇదొక వన్ వే ట్రాఫిక్ లాంటిదా? చాలామందికి ఈ డౌట్ వస్తుంది. అవును. ఈ ప్రక్రియలో అత్యుత్తమమైన స్వేచ్ఛ అనేది దేన్ని అంటారు? ఇక్కడే మూలాలు చెప్పిన గొప్పతనం దాగి ఉంది. ఇది వన్ వే ట్రాఫిక్ అస్సలు కాదు. ఒక భిక్షువు ఈ 8 స్థితులను కింది నుండి పైకి వెళ్ళగలగాలి, మళ్ళీ పైనుండి కిందికి కూడా అనుభవించగలగాలి. ఓహో, టూ వే అనమాట. అవును. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థితికి కావాలంటే ఆ స్థితికి మారగలగాలి. ఎక్కడ కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆయా స్థితులను తన పూర్తి నియంత్రణలో ఉంచుకోగలగాలి. అంటే ఏ స్థితిలోనూ ఇరుక్కుపోకుండా తన ఇష్టవచ్చినట్లు స్విచ్ అవ్వగలగాలి అనమాట. ఎగ్జాక్ట్లీ. తన మనస్సులో ఎటువంటి మలినాలు లేకుండా సంపూర్ణమైన ప్రజ్ఞతో ఈ స్థితిని సాధించిన వ్యక్తినే ఈ మూలాలు ఉభతో భాగ విముక్తుడు అని పిలుస్తాయి. ఉభతో భాగ విముక్తుడు అంటే లిబరేటెడ్ ఇన్ బోత్ వేస్. అంటే అతను ఏ రూపానికి అతుక్కోడు, ఏ అరూప స్థితిలోనూ ఇరుక్కుపోడు. 2 రకాలుగానూ అతనికి విముక్తి లభించింది. దీనికి మించిన స్వేచ్ఛ, దీనికి మించిన విముక్తి ఇంకొకటి లేదని
ఈ సూత్రం బలంగా స్పష్టం చేస్తోంది. వావ్! ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదొక మైండ్ బ్లోయింగ్ ప్రయాణమని చెప్పాలి కదా. అవును, ఖచ్చితంగా. ఆత్మకు ఆకారముందా అన్న బేసిక్ ప్రశ్న దగ్గర నుండి మన చర్చ మొదలైంది. ఆత్మకు హద్దులు గీయడం అసాధ్యం అని తెలుసుకున్నాం. ఆ తర్వాత మన భావోద్వేగాలు మన ఆత్మ కాదని, అవన్నీ నీటి బుడగల్లా ఏర్పడి పగిలిపోయే వేదనల్ని అర్థం చేసుకున్నాం. ఆ ఫీలింగ్ ట్రాప్ గురించి. అవును. తథాగతుని అత్యున్నత స్థితిని మన పరిమితమైన భాషలో ఎలా బంధించలేమో లాజికల్గా చూశాం. చివరగా ఈ అనంతమైన విశ్వంలో చైతన్యం ప్రయాణించే 7 మజిలీలను దాటుకుంటూ ఆ 8 విమోక్షాల ద్వారా ఒక మనిషి సంపూర్ణమైన నియంత్రణ, స్వేచ్ఛ ఎలా సాధించవచ్చో ఈ మూలాల ద్వారా మనం చాలా స్పష్టంగా గ్రహించాం. నిజమే. ఇది వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఒక సిద్ధాంతం మాత్రమే కాదు. ఈనాటికి ప్రతి ఒక్కరూ తమ లోపలికి తాము చూసుకోవడానికి, తమ ఉనికిని ఎలా అర్థం చేసుకుంటున్నారో ప్రశ్నించుకోవడానికి పనికొచ్చే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ టూల్. కరెక్ట్. అయితే ఈరోజు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన అంశాలను ఒక సరికొత్త కోణంలో ఆలోచిస్తూ ఈనాటి అన్వేషణను ముగిద్దాం. చెప్పండి. ఈ మూలాల ప్రకారం మనం చూస్తే ఈ అనంతమైన విశ్వంలో మన ప్రస్తుత ఉనికి, మన ఈ చైతన్యం కేవలం ఒక తాత్కాలిక మజిలి మాత్రమే అని మనకర్థమవుతోంది కదా. దీన్ని ఒక రైల్వే వెయిటింగ్ రూమ్లా అనుకుందాం. ఓకే. కానీ మనం సాధారణంగా ఏం చేస్తుంటాం? ఆ తాత్కాలిక వెయిటింగ్ రూమ్నే మన శాశ్వత ఇల్లుగా భావించి దాన్ని అందంగా అలంకరించుకోవడానికే మన జీవితమంతా వెచ్చిస్తూ ఉంటాం. నిజమే. ఆ హడావిడిలో పడిపోయి అసలు మనం ప్రయాణించాల్సిన ఆ విముక్తి అనే రైల్నెక్కడం మనం మర్చిపోతున్నామా? ఇది నిజంగా మనందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. చాలా బ్యూటిఫుల్ థాట్ ఇది. ఈ మూలాల లోతైన అన్వేషణ ఇక్కడితో ముగుస్తుంది. మరో అద్భుతమైన ఆలోచింపజేసే విషయంతో మళ్ళీ కలుద్దాం.